అబ్బాబ్బా గీతు ఎన్నిసార్లు చెప్పాలి పెన్సిల్ ఇవన్నీ ఇట్లా పాటు చేయొద్దని. గీతు గీతు చూడు ఈ పెన్సిల్ అన్ని ఎలా వేసావు, సర్దుకో. ఎన్నిసార్లు చెప్పాను నీకు, బాగా సర్దుకో ఓకేనా. నేను మళ్ళీ చూసరికి నీట్గా ఉండాలి అవి. మా నాన్న సర్దుమన్నాడు, ఏం చేయాలి నేనే నా ఓన్ గా బాస్కెట్ చేస్తే ఎట్లా, ట్రై చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పుడు నాన్న నన్ను గుడ్ అంటాడు కదా, జస్ట్ మంచిగా ట్రై చేస్తా. ఇక్కడ ఖాళీగా ఉన్న బిస్కెట్ బాక్స్ ఉంటాయి కదా, దాంతో నేను పెన్సిల్ బాస్కెట్ తయారు చేసుకుంటాను. ఓకే, ఈ బాక్స్ తో నేను బాస్కెట్ చేస్తాను. చూద్దారండి మనకి ఎంత హైట్ కావాలో అంత మార్క్ చేసుకుందాం. తర్వాత మనం కార్నర్ నుంచి కట్ చేసుకుందాం. నేను ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మన షేప్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు హ్యాంగర్స్ పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇప్పుడు 2 డాట్స్ పెట్టుకుంటున్నాను. నేను ఇలా 2 హోల్స్ వేసుకున్నాను. ఈ విధంగా సేమ్ ఇటు పక్క కూడా వేసుకోవాలి. నేను ఈ విధంగా 2 హోల్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం థ్రెడ్ ట్రై చేసుకుందాం. నేను మా తమ్ముడి పాత ప్యాంట్లు తీసుకున్నాను. నేను దీన్ని థ్రెడ్ గా యూజ్ చేస్తున్నాను. చెప్పు. నేను ఈ విధంగా ముడేసుకుంటున్నాను. నుంచి చేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా మనం బాస్కెట్ ని తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కలర్ పెన్సిల్స్ ని దీంట్లో పెడదాం. ఆ తర్వాత నేను మా డాడీకి చూపిస్తాను. అప్పుడే రెడీయా? చూసారా ఫ్రెండ్స్, మన బాస్కెట్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ గా మనం కలర్సే కాదు ఏవైనా పెట్టుకోవచ్చు. దువ్వెన్లన్నా హెయిర్ బ్యాండ్స్ అన్నా ఏవన్నా పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మన బాస్కెట్ ఎంతో సింపుల్ గా రెడీ అయిపోయింది. మనం దీంట్లో కలర్ పెన్సిల్సే కాదు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా డాడీని పిలుద్దాం రండి. నానా ఇట్రా ఒకసారి. డాడీ చూడు, నేను ఎంత నీట్ గా సర్దుకున్నానా. గుడ్. ఇప్పుడు చూడు ఎంత నీట్ గా ఉన్నాయో. ఇంక ఇవి ఎక్కడికి పోవు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది చేయటం? నేను మా క్లాస్ లో తెలుగు టీచర్ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది, అందుకని అది గుర్తొచ్చి నేను ఇలా చేశాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చూసావా, క్లాస్ లో జాగ్రత్తగా వినటం వల్ల నీ బాస్కెట్ నువ్వే తయారు చేసుకుని నీకు సంబంధించిన అన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోగలుగుతున్నావు. ఓకేనా? గుడ్. థ్యాంక్ యూ.